హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు 3 మినిట్స్లో మనం ఎగ్ కర్రీ సింపుల్గా క్విక్గా ఈజీగా అయిపోయేటట్టు నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపించబోతున్నాను. ఓకే, చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని నేను 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. సో ఇలా ఆయిల్ వేసుకున్నారు కదా, తగ్గినంత ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేయాలి. 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా తరగండి. సన్నగా కట్ చేసి ఇలా మొత్తం మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అదంతా కూడా ఇలా వేయండి. ఇప్పుడు దీన్ని ఇలా గరిటెతో ఇలా కలుపుతూ ఉండండి. అల్లం పేస్ట్, ఇప్పుడు మూత పెట్టండి కొంచెం తొందర అవ్వాలంటే. సో అల్లం మగ్గింది కదా, అంతా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లోనే పసుపు వేసాను. తగినంత పసుపు వేయండి. సో ఒకసారి అంతా ఇలా కలపండి అడుగు పెట్టకుండా. ఇప్పుడు దీంట్లోనే ఆనియన్ అంతా కుక్ అయిపోయాయి కదా, సో ఇలా ఎగ్స్ అన్నీ మీరు ఎన్ని తీసుకుంటారో సో దాని విధంగా మీరు ఇలా కొట్టివేయండి. నేనైతే 4 తీసుకున్నాను. సో మనకి ఎగ్ ఉండాలి అనుకుంటే కనుక ఎక్కువ ఎగ్స్ని తీసుకోండి. లేదు ఆనియన్ విత్ ఎగ్ ఇట్లా టేస్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 2-3 తీసుకోండి. నేను 4 తీసుకున్నాను. సో ఇలా ఫస్ట్ అయితే ఆనియన్ ఇదంతా కూడా ఇట్లా ఆమ్లెట్ లాగా ఇలా ఉండేటట్టు చూడండి. కొట్టగానే ఎగ్స్ అన్ని కొట్టివేయగానే ఇలా మొత్తం కలిపేయకూడదు. ఇలా ఆమ్లెట్ లాగా అంతా ఒక దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని తిరిగేయాలి. మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఇక్కడ. సో ఎగ్ అంతా కుక్ అయిపోయింది. ఇలా ఉండాలి పొరలు పొరలుగా. దీంట్లోనే తగినంత కారం, ఇలాంతా ఎగ్కి కారం పట్టేలా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టండి. కారం మగ్గేలాగా. లాస్ట్కి నేను మసాలా పొడిని తీసుకున్నాను. ధనియాలు, లవంగం ఇవన్నీ దంచేసి తీసుకున్నాను. జీలకర్ర అయితే ఈ 3 ఇంగ్రీడియంట్స్ దంచేసి మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను. లాస్ట్కి ఫైనల్లీ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్. అప్పటికప్పుడు మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా అయిపోవాలంటే మనకి టేస్ట్ డిఫరెంట్గా చేసుకొని తినాలి మంచిగా వేడి వేడి అన్నంలోకి అంటే ఇలా ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీ ఉంటుంది. నా స్టైల్లో ఆనియన్ ఎగ్ కర్రీ చేసి చూపించాను. సో ఫైనల్గా అయితే చూసేయండి ఇలా ఉంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ నేను చేసిన ఎగ్ కర్రీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ ఫర్ మీ.